హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్లో వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నూడిల్స్ని ఉడికించడానికి సరిపడినన్ని వాటర్ని స్టవ్ మీద ఉంచి ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి బాగా కలపండి. ఈ నీళ్ళు మరగాలండి. మరుగుతున్నప్పుడే మనం నూడిల్స్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ ప్రీమియం వెజ్ హక్కా సూజీ నూడిల్స్ తీసుకున్నాను. ఇవి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సన్నగా చాలా టేస్టీగా ఉంటాయి. కుదిరితే ఒకసారి ట్రై చేయండి, లేదంటే ఏ నూడిల్స్ అయినా పర్వాలేదు. నేను 2 బ్లాక్స్ ఆఫ్ నూడిల్స్ని నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో యాడ్ చేశాను. ఇవి 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. నూడిల్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ బాగా ఉడికించండి. 100% ఉడకాల్సిన అవసరం లేదండి. పట్టుకొని చూస్తే కొంచెం పలుకుగా ఉండాలి. 80% ఉడికితే సరిపోతుంది. 3 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. ఉడకకపోతే మరొక 2 మినిట్స్ ఉడికించండి. ఇలా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసేసుకోవాలి. స్ట్రైన్ చేసిన తర్వాత కొన్ని చల్లటి నీళ్ళని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేయడం వల్ల నూడిల్స్ కొంచెం కూల్ అయిపోయి ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ఆయిల్ని వేయడం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్క నుంచి చల్లారనివ్వండి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేద్దాం రండి. నేను ఇక్కడ క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ని తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్, చిల్లీస్, సన్నగా వెల్లుల్లిని తరిగి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసి 1 or 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసి ఇవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి. సో ఫ్లేమ్ని హైలో ఉంచి స్పీడ్గా ఈ ప్రాసెస్ అంతా చేసేసేయండి. నెక్స్ట్ సన్నగా పొడుగ్గా తరిగిన క్యాబేజీ, క్యారెట్ని యాడ్ చేసేసి ఇవి కూడా 1 or 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా టాస్ చేస్తూ ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేయండి. ముందే క్యాప్సికమ్ వేస్తే క్రంచీనెస్ పోతుంది. సో ఇప్పుడు క్యాప్సికమ్ వేసి జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసేసి ముందుగా మనం ఉడికించి పక్కనుంచుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వాటినన్నిటినీ ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసేసేయండి. నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత రిమైనింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటి యాడ్ చేసి కలిపితే నూడిల్స్ అన్నీ విరిగిపోతాయి. సో నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత అన్నిటినీ ఒకటేసారి యాడ్ చేసి టాస్ చేసుకుందాము. ముందుగా ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఇలా అన్నీ యాడ్ చేసేసి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం నూడిల్స్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము, ఇంకా సాసెస్లో కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మిరియాల పొడిని యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువగా యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇంకా స్పైసీ తినాలనుకుంటే ఇంకొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి నూడిల్స్. ఇలా బాగా టాస్ చేసేసేయండి. మనం వేసిన నూడిల్స్ మళ్ళీ రీహీట్ అవ్వాలి. అప్పటి వరకు ఇలా టాస్ చేసేసి ఉంటే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర లేవు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఉంటే మాత్రం సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మరొకసారి టాస్ చేసేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.